నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల పదే పదే వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఏంటి ఇటీవల ఆయన చేసిన అంత పెద్ద సినిమాలేమీ లేవే అనుకుంటున్నారా? ఎస్, మీ అనుమానం కరెక్టే. కాకపోతే ఆయన సినిమాలతో కాదు, నోటి దురుస్తో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల కాలంలో పదే పదే సినిమా ఈవెంట్ లో ఎవరో ఒకరిని అగౌరవంగా మాట్లాడి తన పైన ఉన్న గౌరవాన్ని దిగజార్చుకుంటున్నారన్న చర్చ సినీ ఇండస్ట్రీలో రచ్చగా మారింది. ముందు నోటుకొచ్చింది మాట్లాడడం, ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం ఆయనకు అలవాటైపోయిందంటున్నారు సినీ తారలు. తాజాగా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందంపై ఇలాగే నోరు జారడంతో అంతా షాక్ అయ్యారు. గతంలో డేవిడ్ వార్నర్ ను దొంగ కొడుకు అంటూ, రే అంటూ, ఆ తర్వాత మరో ఈవెంట్ లో అలీని అగౌరవంగా మాట్లాడినప్పుడే ఆయనకు మతి భ్రమించిందా అనుకున్నారంతా. ఇప్పుడు లేటెస్ట్ గా సకుటుంబానం సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం ప్రసంగం ముగిసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ని ఉద్దేశించి మీరు మా గురువు గారు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత మైక్ తీసుకొని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నువ్వు ముసలి అంటూ చెప్పలేని బూతు మాట అనడంతో అంతా ఒక్కసారి షాక్ అయ్యారు. వెంటనే బ్రహ్మానందం ఎవరు అని అడగడంతో సర్దుకున్న రాజేంద్ర ప్రసాద్ నేనే అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనే ఇలాగే ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ చప్పట్లు కొట్టరా, మీకేమైనా బ్రెయిన్ పోయిందా, కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టు అంటూ నోటి దురుస్తాను ప్రదర్శించడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.